అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ సిగ్గును సింధు నదిలో చింతపండు పిసికినట్టు పిసికేసింది ఇరాన్. చెప్పలేదు, చెయ్యలేదు, పరాయి దేశం అన్న సోయి లేదు. విదేశీ భూభాగంలోకి అనుమతి లేకుండా ప్రవేశించకూడదు అన్న బెరుకు లేదు. విదేశీ భూభాగాలపైన దాడులకు దిగడం అంతర్జాతీయ పరంగా చాలా పెద్ద క్రైమ్ అన్న భయమూ లేదు. కానీ ఇరాన్ ఈ క్రైమ్ని వెరీ సింపుల్గా పాకిస్తాన్పై చేసేసింది. పాకిస్తాన్ సావర్నిటీ, యునైటెడ్ నేషన్ చార్టర్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ని పూచిక పుల్లల ఆవలికి విసిరేసి మంగళవారం రోజు పాకిస్తాన్ భూభాగంలోకి మిసైళ్లను విసిరేసింది. పైగా ఇలా విసిరిన తర్వాత మేం పాకిస్తాన్లోని 2 టెర్రరిస్టు డెన్లను లేపేశాం అంటూ ప్రకటించింది. అమ్మ బాబోయ్, ఈ పనే గనక మన భారతదేశం పాకిస్తాన్పై గానీ చేసి ఉంటే పాకిస్తాన్ ఈ పాటికి ఉరేసుకు చచ్చేది, లేదా ప్రపంచాన్ని బోర్లించేంత హంగామా సృష్టించేది. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో సనుగుళ్ళు సనిగేవారు. కానీ ఇప్పుడు ఇరాన్ అనే ఓ ఇస్లామిక్ దేశం మరొక పూర్ ఇస్లామిక్ దేశంలోకి అక్రమంగా చొరబడి ఏకంగా మిసైల్స్ని పేల్చింది. పాకిస్తాన్లోకి దూరి ఇలా పేల్చాల్సిన సిచ్యుయేషన్స్ భారత్కి ఎన్నోసార్లు వచ్చాయి. కానీ భారత్ అవసరానికి మించిన సహనంతో అలా చేయకుండా ఉండిపోయింది. 1-2 సార్లు మాత్రమే జనావాసాలు లేని ప్రాంతంలోకి ఎంటర్ అయి వచ్చింది. సిగ్గుపడాల్సిన వారు సిగ్గుపడాలి. ఈ సందర్భంగా దేశంలోకి దూరి కొట్టినందుకు ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? దెబ్బతిన్న బెబ్బులిలా ఇరాన్ పైకి గాండ్రుమంటూ పులిలా వెళుతుందా, లేక పిల్లిలా సొమ్మసిల్లి పడుతుందా? ఇంతకీ వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఒకసారి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లతో కూడిన మ్యాప్ను చూడండి. ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లతో సరిహద్దును పంచుకుంటూ ఉంటుంది. ఈ సరిహద్దుల్లో ఎప్పుడూ అహింస, అశాంతి, అస్థిరత్వాలు ఉంటాయి. పాకిస్తాన్, ఇరాన్ల మధ్య 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. ఇది ఈ అస్థిరతకు ప్రధాన కారణంగా ఉంటుంది. ఈ బార్డర్ మొత్తం బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుంది. ఇరాన్ ఈ బలూచిస్తాన్ పైనే అటాక్ చేసింది. మ్యాపులో కనబడుతున్నది బలూచిస్తాన్ సౌత్ వెస్టర్న్ ప్రావిన్స్ యొక్క ప్రాంతం. ఇరాన్కి దగ్గరగా ఉన్న ఈ పంజాగూరుకు సమీపంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాపం అమాయకులైన 2 పసిపిల్లలు చనిపోయారట. మరో సాధారణ పౌరులు 3 గాయపడ్డారట. చాలా దారుణం. వీరి దాడుల్లో వేసేశాం, తీసేశాం అంటూ విర్రవీగుడు ప్రకటనలు ఇస్తారు గాని వీరు ఎక్కువగా వేసేసేది అమాయక ప్రజలనే. పాకిస్తాన్పై మంగళవారం రాత్రి దాడి జరిపిన తర్వాత ఇరాన్, మేము నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో దాడి చేసి సున్నీ మిలిటెంట్ గ్రూప్ యొక్క 2 బలమైన కోటలను పేల్చేశాం అంటూ ప్రకటించింది. ఓవైపు, హలో భయ్యా ఇరాన్, నువ్వు చేసిన పనేం బాగాలేదు, అంతర్జాతీయ సరిహద్దును ఉల్లంఘించి నేరం చేశావు సుమా, ఇందుకు తీవ్ర పరిణామాలుంటాయి అంటూ పాకిస్తాన్ హెచ్చరిస్తూ ఉంటే ఈ హెచ్చరికల మధ్య నుండే ఇరాన్ తను చేసిన దాడులను ప్రశంసించుకుంటూ అలా ప్రకటించింది. ఇరాన్ ఈ ప్రకటనలో చెప్పిందేమిటి? సున్నీ ముస్లిం గ్రూపును కొట్టాను అంటూ చెప్పింది. మీకు అందరికీ తెలిసే అనుకుంటాను, ఇరాన్ ఏం దేశమండి? 90-95% షియా ముస్లింలు ఉన్న దేశం. షియాలు ముస్లింలే, సున్నీలు ముస్లింలే. కానీ ఇద్దరు ఒకరినొకరు ఎలా చూసుకుంటారో తెలుసా? నరనరము సలపడమే, కసికొద్దీ నరకడమే అన్నట్టు చూసుకుంటారు. చూసుకోవడం ఏమిటి, ఇద్దరి మధ్య ఊచకోతలే ఉంటాయి. పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ సున్నీ ముస్లింల దేశం. ఇక్కడ 10-15% ఉన్న షియాలు అతి పెద్ద మైనారిటీలు. పాకిస్తాన్లో హింస ఎక్కువగా ఎవరిపైన జరుగుతుందో తెలుసా? షియాలపైనే జరుగుతుంది. ఇది అబద్ధం కాదు, కావాలంటే లెక్కలు చూసుకోండి. 2001 నుండి పాకిస్తాన్లో జరిగిన హింసాత్మక దాడుల్లో 4800 కంటే ఎక్కువ మంది షియాలు చనిపోయారు. వీరందరినీ ఎవరు చంపారనుకుంటున్నారు? సున్నీ ముస్లిం గ్రూపులే ఆయా సందర్భాలలో చంపారు. ఇప్పుడిక మనం ఇరాన్ విషయంలోకి వస్తే ఇరాన్లో 10% మంది మాత్రమే సున్నీలుంటారు, మిగతా అంతా షియాలు ఉంటారు. కానీ ఐఎస్ అనే టెర్రరిస్టు సంస్థ సున్నీలు కాని జాతులపైన ఇక్కడ మారణహోమమే జరిపింది. ఇరాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో చాలామంది షియాలను, క్రిస్టియన్లను ఈ సంస్థ చంపింది. సో సున్నీలది, షియాలది సాధారణ పోరాటం ఏమీ కాదు. షియాలను లేకుండా చేయాలి, మొత్తం ఐఎస్ అధికారం కిందకు ముస్లిం దేశాలన్నింటినీ తేవాలి, అడ్డొచ్చిన వారందరినీ అంతం చేయాలి అన్న లక్ష్యంతో ఐఎస్ మారణకాండ జరిపించింది. ఈ ప్రాంతంలో షియాలను పెద్ద ఎత్తున చంపింది, వారి ఆలయాలను కూడా ధ్వంసం చేసింది. అయితే ఐఎస్కి షియాలకి మధ్య జరిగిన దారుణాలను గురించి చెప్పడం ఈ వీడియో ఉద్దేశం కాదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. వీరిద్దరూ ముస్లింలే, ఒకే అల్లాని విశ్వసించి ప్రార్థించేవారే. కానీ ఒకరిని ఒకరు మాత్రం ఎగబడి తెగబడి నరుక్కుంటూ ఉంటారు అని చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. మనం ఏమనుకుంటుంటాం? మనం హిందువులం అంటేనే వీరికి పడదు అనుకుంటాం. కానీ అలా కాదు.
వారి చేతుల్లో కత్తులు ఉంటే నరకడానికి తలలు లేకుంటే వారి తలలు వారే నరుక్కుంటారు అలాంటి ఎదవలు. సరే, విషయంలోకి వస్తే ఇంతకీ ఉన్నట్టుండి మొన్న మంగళవారం రాత్రి ఇరాన్కి ఏమైనా పిచ్చెక్కిందా, నరాలు సలుపుడు పెట్టాయా, హఠాత్తుగా వచ్చి బలూచిస్తాన్ పైన దాడులు ఎందుకు చేసింది అంటే దీనికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేమిటంటే జనవరి 3, 2024న ఇరాన్లోని ఈస్ట్ కెర్మాన్లో ఖాసిం సులేమాన్ అనువాడి స్మారకార్థ వేడుకలు జరుగుతున్నాయి. ఖాసిం సులేమాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCకి చెందిన 5 శాఖలలోని ఒకటైన ఖుద్స్ ఫోర్స్కు కమాండర్. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమేనీకి రైట్ హ్యాండ్ ఇతడు. ఇతడిని జనవరి 3, 2020న USA డ్రోన్ దాడితో లేపేసింది. సో ఇతని స్మారకం జరుగుతూ ఉన్న రోజు 24 జనవరి 3వ తేదీన 2 బాంబు పేలుళ్లు అక్కడ జరిగాయి. ఈ పేలుళ్లలో 94 మంది మరణించారు, 284 మంది గాయపడ్డారు. ఈ అటాక్ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ని ఇందుకు కారణంగా చూపించి నిందించింది మొదట. కానీ ఇది చేసింది ఇజ్రాయెల్ కాదని తేలింది. ఇజ్రాయెల్ కానట్టయితే మరింకెవరు? ఎవరుంటారండి బాబు? షియాల నుండి అధికారం లాక్కోవాలని తెగ ప్రయత్నించే సున్నీ టెర్రరిస్టులే ఉంటారు కదా. అలాంటి ఒక సున్నీ టెర్రరిస్ట్ గ్రూపు జైష్ ఉల్ అద్ల్. ఇది బలూచ్ వేర్పాటువాద సంస్థ. ఇరాన్ పొలిటీషియన్స్ని, ఆఫీసర్స్ని, గవర్నమెంట్ కార్యాలయాలని, మిలిటరీ ఆఫీసర్స్ని, ఇలాంటి వారందరిపైన దాడులు, ఆత్మాహుతి దాడులు చేస్తూ ఉంటుంది జైష్ ఉల్ అద్ల్. ఈ గ్రూపే 3 జనవరి 2024 దాడులకు కారణంగా భావించిన ఇరాన్ బలూచిస్తాన్లో వీరి స్థావరాలను కనిపెట్టి మంగళవారం రాత్రి ఢామ్ అంటూ మిసైళ్లు కురిపించి ధ్వంసం చేసింది. టెర్రరిస్టులు ఈ దాడుల్లో చచ్చారో లేదో తెలియదు కానీ 2 చిన్నారులైతే మాత్రం చనిపోయారు. హమాస్ ఇజ్రాయిల్పై త్రివిధ దాడులు చేశాక ఇజ్రాయిల్ హమాస్ని, గాజాని చితక్కొట్టింది. అసలిప్పుడు గాజాలో ఎవరైనా మనుషులున్నారో, విరిగిపడిన సిమెంటు దిమ్మెలున్నాయో తెలియనంతగా కాలరాచి వేసింది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఇలా అక్కడ గాజాలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక హెచ్చరిక ఇరాన్ చేస్తూనే ఉంది ఇజ్రాయిల్ పైన. హేయ్, మా ముస్లిం కంట్రీని నాశనం చేస్తున్నావు, చూస్తూ ఊరుకోను, నేను దిగుతా రంగంలోకి, నేను లేస్తే మామూలుగా ఉండదు, భయ్యా విరగదీస్తా, తొక్కేస్తా, ఓయ్ US నిన్ను వదలను, నీకు అసలైన మొగుణ్ణి నేనే, చీరేస్తా, ఆరేస్తా అంటూ గావు కేకలు వేస్తూ వచ్చింది. చీరింది లేదు, ఆరేసింది లేదు గాని జనవరి 3వ తేదీన ప్రఖ్యాత లీడర్ ఖొమేనీ కుడిభుజం సులేమాన్ స్మారకం రోజున స్మారకం పైనే బాంబులు కురిపించాయి ప్రత్యర్థి గ్రూపులు. బిత్తరపోయింది ఇరాన్, సిగ్గుతో చితికిపోయింది. నన్ను చూడు, నా ఛాతీ చూడు, ముష్టిఘాతపు పవర్ని చూడు అంటూ ఇజ్రాయిల్ US లను బెదిరించి బతుకుతూ ఉంటే ఇదేమిట్రా మామ, నాపైనే బాంబులు వేశారు అని తల తిరిగిపోయింది. ఈ అవమానానికి బదులు తీర్చుకోవాలి అనుకుంది. చివరికి తీర్చుకుంది. ఎక్కడ తీర్చుకుంది? పాకిస్తాన్పై ఏ అనుమతి లేకుండా మిసైల్స్ను వేసి తీర్చుకుంది. అయితే గతంలో చాలాసార్లు ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు జరిగాయి. 2023 మే నెలలో ఇరాన్ బార్డర్ సైనికులు 6 చనిపోయారు కూడా. నీ వల్ల నాకు టెర్రరిస్టులతో బెడదగా ఉంది అని ఇరాన్, లేదు నీతోనే నాకు ఉందని పాకిస్తాన్ ఒకదాన్ని ఒకటి చాలాసార్లు తిట్టుకున్నాయి. జైషే ఆల్ అద్ల్పై చర్య తీసుకోవాలి, ఈ గ్రూపు మీ దేశంలో చక్కగా షెల్టర్ తీసుకుని మాపై దాడులు చేస్తోంది అని ఇరాన్ చాలాసార్లు పాకిస్తాన్ని హెచ్చరించింది గతంలో. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఒక ప్రధాన దేశం. ఏ టెర్రరిస్టు గ్రూపునైనా అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది పాకిస్తాన్. కాబట్టి ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్ని పెడచెవున పెట్టింది. కానీ ఇరాన్ ఈరోజు ధడాలుమని మిసైల్స్ వేయడంతో దెబ్బతింది. అప్పుడు ఇరాన్ సిగ్గుపడితే ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. ఇరాన్ నుండి తన రాయబారిని ఇందుకు నిరసనగా వెనక్కు తీసుకుంది. తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరించింది. తర్వాత ఇంకా ఇప్పుడు తనలో తాను ఆలోచిస్తోంది. ఇరానుని ఇందుకు గాను బహిరంగ క్షమాపణ కోరమని అడుగుదామా? ఇరాన్ ఆ విధంగా బహిరంగ క్షమాపణ కోరకపోతే మనం సైనిక చర్యకు దిగుదామా అంటూ. అయితే బహుశా ఈ 2 జరక్కపోవచ్చు. ఒక్కో రోజు గడిచిన కొద్దీ న్యూస్ పాతదైపోద్ది, అవమానం పాకిస్తాన్కి అలవాటైపోద్ది. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది అన్నట్టుగా అవమానాన్ని క్రమంగా మరిచిపోతుంది కూడా. ఇలా పాకిస్తాన్ చివరికి సిగ్గుపడాల్సిన స్థితిలో పడింది. హోయ్ మా పాకిస్తాన్, మా ఇరాన్ అని ఇక్కడ ఎగిరేవారంతా కూడా ఆ 2 దేశాలు ఒకటితో ఒకటి కొట్టుకోవడాన్ని చూసి సిగ్గుతో కుమిలిపోవాల్సిందే. ఈ సందర్భాన్ని చూసిన పాకిస్తాన్ పొలిటీషియన్ ఒకతను ఇలా అన్నాడు. ఓవైపు బెంగాల్ టైగర్లా భారత్, మరోవైపు ఎలుగుబంటిలా ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడిక కొత్తగా ఇరాన్ పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇకపై పాకిస్తాన్ భవితవ్యం ఏమిటో అని. ఇది సంగతి. అందుకే చెరపకురా చెడేవు అంటారు. భారత్ని ఇబ్బంది పెట్టడానికి టెర్రర్ గ్రూపులను పెంచుకుంటే ఆ టెర్రర్ గ్రూపుల వల్ల ఏం జరుగుతుందో తెలుస్తోంది ఇప్పుడు. ఇంకా మారకపోతే ఇక ముందు చాలా చాలా తెలుస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.